నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండ్రు పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ బషీర్ మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ నేడు మీడియా సమావేశంలో అధికారులను కోరారు. సర్వే నంబర్ 130లో గల 36 గుంటల ప్రభుత్వ భూమిని మరోసారి అధికారులు సర్వే నిర్వహించి అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని మిత్రు నాయక్ కోరారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు, నేను బషీర్ మియా తాండా మాజీ సర్పంచ్. ఏదైతే ఒక 2 సంవత్సరాల క్రితము మన ఏదైతే కొత్త మున్సిపాలిటీ ఆపోజిట్లో ఏదైతే వెంచర్ ఆడ చేసిర్రో దాంట్లో అబ్దుల్ అహద్ అంటని దగ్గర ఆడ 30 సర్వే నంబర్ 130లా 36 గుంటల భూమి ఉంది ఆడ. అయితే దాని కోట్ల విలువైన భూమిని ఎవరు ప్రభుత్వం వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ కట్టుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అదే రోడ్ కనీసం లేదన్నా రోజుకు 50,000 మంది జనాభా పోతారు. దాన్ని చూస్తున్నారు. ప్రభుత్వ భూమి ఉంది అని అందరికీ తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓ సార్ తెలుసు, కమిషనర్కి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసి కూడా ఒక ప్రభుత్వ భూమిలో మంచి కాలమ్స్ వేసి బిల్డింగ్ కడుతున్నారు. నైట్ నడుస్తున్నదా డే నడుస్తున్నదా తెలియట్లేదు. కానీ క్లియర్గా ఆయన ఏమన్నాడు, ఇప్పుడు అతను అబ్దుల్ అహద్ ఏమన్నాడంటే, మా దగ్గర మొత్తము పట్టా భూమి ఉంది, పట్టా భూమి లేకుంటే నేను మొత్తం వదిలిపెడతా అంటున్నాడు. నేను ఒక వారం రోజులు టైం ఇస్తాను. ఒకవేళ పట్టా భూమి లేకుంటే అది ఆల్రెడీ ఆన్లైన్లో గిట ఏం చూపిస్తుంది, అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే చూపిస్తుంది. సర్వే నంబర్ 130 అసైన్మెంట్ ల్యాండ్ అనే చూపిస్తుంది. 1954 నుంచి పహానీలు తీసే గిట ఖచ్చితంగా అది అసైన్మెంట్ ల్యాండ్ అనే చూపిస్తున్నది. ఇప్పుడు దాన్ని ఎవ్వరు పట్టించుకోకున్నా కానీ, తాండూరులో ఇంతమంది ఉన్నా వాళ్ళు పట్టించుకోకున్నా కానీ నేను ఖచ్చితంగా దానికి ముందర ఉండి అవి మొత్తం విత్ ఎవిడెన్స్తో సహా తెచ్చిన తర్వాత ఈడ కాకుంటే డివిజన్ సర్వేని తెద్దాం, డివిజన్ సర్వే కాకుంటే స్టేట్ సర్వేని తెచ్చి గిట్ట సర్వే చెప్పిద్దాం. అది పట్టా భూమి అసైన్మెంటా ఒక మున్సిపాలిటీ ఆపోజిట్లోనే ఉంది. కాబట్టి నేను కమిషనర్ సార్కి ఒకటే కోరుతున్నా, అది వెంటనే ఆపాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో కట్టుకుంటాము, మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం ఉంటుందో, టీఆర్ఎస్ ఉంటుందో, బీజేపీ ఉంటుందో, ఎంఐఎం ఉంటుంది, ఏ ప్రభుత్వం ఉంటుందో చెప్పలేము కదా. నేను అందుకనే ఒకటే చెప్తున్నా, అసైన్మెంట్ ల్యాండ్ కాకుండా పట్టా భూమిలో ఎవరిదైతే ఉందో దాంట్లో కట్టుకోండి, వద్దంటాను అనట్లేము. అసైన్మెంట్ ల్యాండ్ ఉంది ప్రభుత్వము, ఏదానికైనా ఏదైనా మనం అది ఏమంటారు, ఏదైనా పిల్లలకు ఏదానికైనా యూజ్ చేయడానికి అవుతుంది. కాబట్టి నేను ప్రభుత్వంని ఒకటే కోరుతున్నా, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఎంఆర్ఓ కానీ ఎవరైనా ఆడ పోయి ఖచ్చితంగా, ఆల్రెడీ ఎంఆర్ఓ సార్కి ఒకసారి నేను ఫోన్ చేస్తే అది అసైన్మెంట్ ల్యాండ్ ఉంది 36 గుంటల భూమి అంట నేను గిట్ట కనుక్కున్నా. ఎప్పుడో దగ్గర 6 నెలల క్రితమే కనుక్కున్నా. తర్వాత దాన్ని మొత్తం తీసేసి బాజప్తా కడుతున్నారంటే ఇప్పుడు మనం ఈడ తాండూరులో ఇంతమంది ఉండి గిట ఏం లాభం అని నేను అంటున్నా. ఈడ కాకుంటే హైకోర్టు పోదాము, పోయి గిట దాన్ని ఆపుదాము. నాకు ఒక సపోర్ట్ చేయండి, ఎవరైనా ఉన్నారు కదా పెద్ద లీడర్లు ఉన్నారు, సపోర్ట్ చేయండి, దాన్ని ఆపుదాము. అది ఎవరు చేస్తున్నారు, ఏం కథ, ఎందుకు చేస్తున్నారు. కొంతమంది చెయ్యరు, కొంతమంది ఈయనే కాదు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నదో అవన్నీ బయటికి వెళ్తాయి, ఖచ్చితంగా తీస్తా. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, మన ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, దాన్ని దృష్టి సారించి ప్రభుత్వ భూమిని కబ్జాకు గురి కాకుండా చూడాల్సిందిగా కోరుచున్నాను. పాత తాండూరుల గిట చాలా చోట్ల కబ్జాకు గురి అయినాయి. కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను రంగంలోకి దిగి అవి గిట ఎక్కడెక్కడ ఏం చేసిరు అనేది మొత్తం బయోడేటా తీస్తా. ఖచ్చితంగా తీసి ఏదైతే మీరు అడుగుతున్నారు కదా అవన్నీ ఎవిడెన్స్తో సహా మీ ముందుకు వస్తా. ఒక వారం రోజులు ఖచ్చితంగా, వారం రోజులు 100% అవన్నీ బయటికి తీస్తా. తాండూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది జనాలకు తెలుసు, మనకు తెలుసు. అది ఖచ్చితంగా నేను బయటికి తీస్తా. అది పని ఉంది అంటే చెప్పాను, ఏడేడు ఉన్నది అనేది గిట్ట తీస్తా. ఇది ఏదైతే నువ్వు గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకొని నాకు క్లియర్గా ఉన్నది, నేను పట్టా దాంట్లో కట్టుకుంటున్నా అంటే పట్టా అంటే చూపించిన తర్వాత నువ్వు ఏం చేయి, మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని కట్టు, అంతే తప్ప నువ్వు ఏదో అనవసరంగా నేను మా పట్టా భూమి ఉన్నది, పట్టా భూమి ఉంటే నీకు ఆపే హక్కు ఎవరికున్నా చెప్పు. వాళ్ళని పట్టుకొని అదే పట్టా భూమి అని నువ్వు చేయించుకొని రా, ఆన్లైన్లో చేయించుకొని వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేయి, పర్మిషన్ తీసుకో. లేదు అబ్దుల్ అహద్ బైద్ ఉందో అతన్ని ఫస్ట్ పట్టా భూమి నిరూపించుకొని రా, ఆ తర్వాత రా. అంతేగాని అనవసరంగా నేను ఇప్పుడు అహద్ బై ఏమంటున్నాడంటే ఇది అసైన్మెంట్ ల్యాండా అని మీరు నిరూపించుకొని తీసుకొని రండి అంటే అని అంటున్నాడు కదా. నేనేమంటున్నా, నువ్వే పట్టా భూమి అంటని నిరూపించుకొని తీసుకోరా, పర్మిషన్ తీసుకొని కట్టు. అంతేగాని ఏదో చిన్నపిల్లగాడు మాట్లాడినట్టు మీరు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అది మీరు నిరూపిస్తారా, తీసుకొని రండి అంటని చెప్పొద్దు అంటని నేను సభాముఖంగా తెలియదు. ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఆర్డీఓ సార్ కానివ్వండి, ఎంఆర్ఓ సార్ వాళ్ళందరూ
ఏకమై ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ప్రతి చోట ఉంది కాబట్టి దాన్ని వెంటనే ఆపి ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ పర్పస్కి ఏదైతే పనికి వస్తుందో అది కడదాం. రేపు ఫ్యూచర్లో అదే ల్యాండ్ కాదు 5 గుంటల భూమి దొరకడం గిట్ట కష్టమవుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏడైతే ఉందో ఫిన్సింగ్ చేయాలి, ఈ అసైన్మెంట్ ల్యాండ్ అంటే బోర్డు పెట్టేసేయాలి అంతే. సరే మన పైనుంచి ఒత్తిడి ఉండొచ్చు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎన్ని ఒత్తిడులు ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ పై ఆఫీసర్లకు చెప్పి రేపు మాకు వీళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం కాకుండా వాళ్ళకైనా ప్రాబ్లం అవుతుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో బఫర్ జోన్ కానీ ఏదైతే నాలా దగ్గర కడుతుంది, ఇప్పుడు కులగొట్టాడు FTL అని ఉంది కదా, కులగొట్టట్లేడా? రేపు ఫ్యూచర్లో అదే అవుతుంది. ఇప్పుడు ఆదిబాయ్ ఆడ కడుతున్నాడు కానీ రేపు ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత అది కులగొట్టేస్తారు. ప్రభుత్వ భూమి అది. ఆదిబాయ్ ఏమంటున్నాడంటే 50 ఏళ్ల క్రితం ఉంది మా దగ్గర అంటాను రికార్డ్. అహద్ భాయ్ ఏమంటున్నాడంటే నా దగ్గర 50 ఏళ్ళది రికార్డు ఉంది అంటాను అంటున్నాడు. అంటే 50 ఏళ్ల కంటే ముందు ఎక్కడ ఉన్నాయి రికార్డ్స్? అవి ఏమున్నాయి? అవి అసైన్మెంట్ ల్యాండ్ అని ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఏమున్నది? 50 ఏళ్ల క్రితం నువ్వు ఏం చేసుకున్నావు అంటే నీకు అవుతుంది 50-60 సంవత్సరాలు అవుతుంది, నువ్వు సృష్టించుకుని ఉండొచ్చు, పట్టా భూమి అంటే చెప్పించుకుని ఉండొచ్చు. అంతకుముందు ఉన్నది అసైన్మెంట్ ల్యాండే ఉంది కదా. మరి ఇప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నది గిట్ట అసైన్మెంట్ ల్యాండే ఉంది కదా. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా MRO సార్ కానీ RDO సార్ కానీ మన ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో ఖచ్చితంగా వెంటనే ఆపేసేయాలి. కాకుండా ఇప్పుడు కాకుండా 10 ఏళ్ళకైనా అది కులగొట్టేస్తారు.